లోగడ నేను ప్రసారం చేసిన 4-5 కార్యక్రమాల్లో ప్రస్తావించిన ఒక విషయంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. భారతదేశం ముందుగా ఈస్టిండియా కంపెనీ పాలనలోనూ ఆ తరువాత బ్రిటిష్ ప్రభుత్వ పాలనలోనూ ఉన్న కాలంలో అనేక మంది బ్రిటిష్ అధికారులు భారతదేశంలో వివిధ హోదాల్లో పనిచేశారు. కలెక్టర్లుగా, గవర్నర్లుగా, న్యాయాధికారులుగా, రెవెన్యూ అధికారులుగా, విద్యాశాఖాధికారులుగా ఇట్లా. అలా పనిచేసిన వాళ్లల్లో అధిక శాతం అధికారులు తమ సౌకర్యాలను, తమ సుఖాలను చూసుకున్నవాళ్లు, భోగలాలసతో భారతదేశంలో గడిపిన వాళ్లే. వాళ్ల ఉద్యోగ ధర్మం నిర్వర్తించడమే తప్ప తమకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న భారతదేశం పట్ల ప్రేమ కాని, భారతీయుల పట్ల అభిమానం కాని, భారతీయ సమాజ సంక్షేమం పట్ల శ్రద్ధ కాని ఉన్నవాళ్లు చాలా 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 తక్కువ. ఆ అతి తక్కువ శాతంలో తెలుగువారి భాషా, సంస్కృతి సంక్షేమాల కోసం కృషి చేసిన బ్రిటిష్ అధికారుల్లో ముఖ్యులు ఆ శతాబ్దాల తెలుగువారి చరిత్రలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకున్న, మానవత్వం మూర్తిభవించిన అధికారుల్లో ప్రముఖంగా పేర్కొనదగినవారు సర్ ఆర్థర్ కాటన్, సర్ థామస్ మన్రో, కల్నల్ కాలిన్ మెకంజీ, సిపి బ్రౌన్. వీళ్లల్లో కాలిన్ మెకంజీ గురించి కొద్ది నెలల క్రిందట, సిపి బ్రౌన్ గురించి 2 వారాల క్రిందట సమగ్ర కార్యక్రమాలు ప్రసారం చేశాను. ఈరోజు కార్యక్రమం ఆ నలుగురిలో మరొకరు అయిన సర్ థామస్ మన్రో గురించి. ఆయన జీవిత విశేషాల్లోకి వెళ్లబోయే ముందు హూ, వాట్, వై అనే అంశాలు తెలుసుకుందాం. అంటే థామస్ మన్రో ఎవరు, ఏం చేశారు, ఎందుకు ఆయన గురించి తెలుసుకోవాలి అనే అంశాలన్నమాట. థామస్ మన్రో జీవించింది 1761 నుంచి 1827 వరకు. ఆయన పుట్టింది స్కాట్లాండ్లో, మరణించింది రాయలసీమ జిల్లాల్లోని పత్తికొండలో. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న కాలిన్ మెకంజీ, సిపి బ్రౌన్లతో థామస్ మన్రోని పోలిస్తే కొంచెం అటూ ఇటూగా కల్నల్ మెకంజీకి సమకాలీనుడు ఈయన. మెకంజీ మన్రో కంటే 7 ఏళ్లు పెద్దవాడే అయినప్పటికీ మన్రో కంటే 2 ఏళ్ల తర్వాత 1782లో తన 28 సంవత్సరాల వయసులో భారతదేశానికొచ్చి 1821లో భారతదేశంలోనే చనిపోయాడు. ఎవరు? కాలిన్ మెకంజీ. థామస్ మన్రోనేమో తన 19 సంవత్సరాల వయసులో 1780లో భారతదేశానికొచ్చి మధ్యలో 2 సార్లు కొద్ది సంవత్సరాలు స్వదేశం వెళ్ళొచ్చినప్పటికీ అధిక భాగం భారతదేశంలోనే జీవించి 1827లో, అంటే మెకంజీ మరణించిన 6 ఏళ్లకు భారతదేశంలోనే మరణించాడు థామస్ మన్రో. వీళ్ళిద్దరూ కొద్ది సంవత్సరాల అటు ఇటుగా సమకాలీనులే అయినప్పటికీ వాళ్లు పనిచేసిన ప్రాంతాలు, పనిచేసిన విభాగాలు, తెలుగువారిపై కలిగించిన సానుకూల ప్రభావాలు వేరువేరు. ఇద్దరూ తెలుగుజాతికి ప్రియమైనవారే, తెలుగువారితో నీరాజనాలు అందుకున్నవాళ్లే, తెలుగు చరిత్రలో స్థానం సంపాదించుకున్నవాళ్లే. సిపి బ్రౌన్ వీళ్ళిద్దరికంటే చాలా చిన్నవాడు. ఆయన క్రియాశీల పర్వం దాదాపు మెకంజీ మరణించాక ప్రారంభమయ్యింది. బ్రౌన్ పనిచేయడం ప్రారంభించిన కొద్ది సంవత్సరాలకు మన్రో మరణించాడు. బ్రౌన్కి తెలుగు భాష పట్ల ప్రేమాభిమానాలు ఏర్పడ్డానికి, తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించాలి అనే భావం కలగడానికి ప్రధానమైన పునాదులు వేసింది సర్ థామస్ మన్రోనే. ఈ విషయాన్ని సిపి బ్రౌన్కి సంబంధించిన ఎపిసోడ్లో స్పష్టంగా మాట్లాడుకున్నాం. ఇదండి మెకంజీ, మన్రో, బ్రౌన్ల మధ్య పోలిక. ఇంకా థామస్ మన్రో సేవలు, సంక్షిప్త జీవిత విశేషాల విషయానికొస్తే ఆయన తెలుగువాళ్లకు, తమిళులకు కూడా దగ్గరైన అధికారి. ఇతర ప్రాంతాలకు కూడా మర్చిపోలేని సేవలందించిన వ్యక్తి. తెలుగువాళ్లల్లో ముఖ్యంగా రాయలసీమ వాసులకు ఆపద్బాంధవుడు మన్రో. 1800 సంవత్సరం నుంచి 7 ఏళ్లపాటు సీడెడ్ జిల్లాలు, అంటే దత్త మండలాలుకి కలెక్టర్గా పనిచేసిన రోజుల్లో పిండారీల దోపిడీల నుంచి,
పాలెగాళ్ల దురాగతాల నుంచి రాయలసీమ వాసుల్ని రక్షించి ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడం ఒక ఎత్తైతే, రాయలసీమలో శిస్తు వసూలు పర్వంలో దళారీలను తప్పించి సరాసరి ప్రభుత్వానికి శిస్తు చెల్లించేలాగా చట్టం తీసుకొచ్చి శిస్తు శాతాన్ని కూడా తగ్గించి ఇటు రైతులకు అటు ఈస్టిండియా కంపెనీకి ఇద్దరకూ లాభం చేకూర్చేలాగా చర్యలు తీసుకున్నాడు మన్రో. అంతేకాదు, ఆ 7 ఏళ్లలో దాదాపు 2 లక్షలు పైగా పట్టాలను రైతులకు అందించాడు రాయలసీమ జిల్లాల్లో. తాము సాగుచేసే భూములపై రైతులకే సర్వహక్కులు ఉంటాయని ప్రకటించి భూమి సాగుని గణనీయంగా పెంచాడు. పూర్తి వివరాలు కొద్ది నిమిషాల్లో ప్రధాన కార్యక్రమంలో తెలుసుకుందాం. తన నిరాడంబర జీవన విధానంతోనూ ప్రజలతో కలిసిపోయే మనస్తత్వం వల్ల కూడా రాయలసీమ వాసులకు ఆరాధ్య దైవం అవడమే కాకుండా వాళ్లందరూ మన్రోని మండ్రోలప్ప అని, మండ్రోలయ్య అని పిలుచుకునేవాళ్లు. వాళ్ల పిల్లలకు ఆ పేరు పెట్టుకున్నవాళ్లు కూడా ఉన్నారు. సామాన్య బ్రిటిష్ అధికారులు అంటే భారతీయులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వాళ్లు గజగజలాడిపోయే పరిస్థితుల్లో రాయలసీమలో ఆ 7 ఏళ్ళూ ఎవరికి ఏ సమస్య వచ్చినా మా అయ్య దగ్గరకు వెళతాం అనేవాళ్లట. అయ్యా అంటే మన్రోనే. అంత భరోసా ఇచ్చిన అధికారిగా పేరు తెచ్చుకున్నాడు మన్రో. ఇప్పటిక్కూడా, అంటే 225 సంవత్సరాల తర్వాత కూడా మన్రో స్మృతి చిహ్నాలు గుత్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. స్మృతి చిహ్నాలు అంటే సమాధి స్థూపాలే కాదు, సత్రవులు, చెరువులు, స్కూళ్లు, పేటలు ఇలాంటివి. కేవలం వ్యవసాయ భూములు, శిస్తులే కాకుండా రాయలసీమలోని దేవాలయాల పునరుద్ధరణకు, వాటికి మాన్యం భూములు ఏర్పాటు చేయడంలో కూడా విశేషమైన కృషి చేశాడు మన్రో. కొంతమంది అయితే ఇప్పటికూడా మన్రోని పురాణాల్లోని మునులకు ప్రతిరూపం అని, పూర్వజన్మలో ఆయన హిందూ ఋషి అయి ఉంటాడని ఇంకా నమ్మేవాళ్లున్నారు. ఇంకా వివరాలు ప్రధాన కార్యక్రమంలో చెప్తాను. రాయలసీమ ప్రజలు మన్రోని గౌరవించడమే కాదు, ఆయన రాయలసీమ ప్రజల్ని, ఆ ప్రాంతాల్ని ఎంతగా ప్రేమించేవాడంటే 1827లో భారతదేశం వదిలి స్వదేశం స్కాట్లాండ్కి వెళ్ళిపోదాము అని అన్ని ఏర్పాట్లు చేసుకుని ఒక్కసారి 25 ఏళ్ల క్రిందట తాను పనిచేసిన రాయలసీమ ప్రాంతాల్ని చివరిసారి చూసొద్దామని వెళ్ళి అక్కడ కలరా సోకి 12 గంటల వ్యవధిలో కన్నుమూశాడు. అది రాయలసీమకు ఆయనకు ఉన్న అనుబంధమండి. ఆ పర్యటన లేకుండా తన తోవన తాను తన దేశం వెళ్ళిపోతే ఈ కలరా వ్యాధి సోకేది కాదు, ఆయన మరణించి ఉండేవాడు కాదేమో. రాయలసీమ పట్ల ఆయనకున్న ప్రేమే చివరకు ఆ మట్టే ఆయన్ను తనలో కలిపేసుకుంది. థామస్ మన్రో భారతదేశంలో ఉన్న రోజుల్లో రాయలసీమ పాలన అనేది కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. ఆయన భారతదేశంలో జీవించింది 47 సంవత్సరాలు, మధ్య 6-7 సంవత్సరాలు మినహాయించి. ఆయన భారతదేశ జీవితాన్ని విశ్లేషిస్తే సర్ థామస్ మన్రో సుశిక్షితుడైన, సాహసవంతుడైన సైనికుడు, మిలిటరీ అధికారి. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లతో ఈస్టిండియా కంపెనీ చేసిన యుద్ధాల్లోనూ, మరాఠా యుద్ధంలో కూడా కీలకమైన పాత్ర పోషించాడు. 1800 నుంచి 1807 దాకా రాయలసీమ కలెక్టర్గా పనిచేస్తే 1820 నుంచి 1827 దాకా మద్రాసు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు. అంటే థామస్ మన్రో ఒక సమర్థవంతుడైన మిలిటరీ అధికారి, ఇంకా ప్రజల పక్షపాతి అయిన పరిపాలనాధికారి కూడా. ఈ రెండూ కాకుండా వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటే స్కాట్లాండులోని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి భారతదేశం వచ్చాక మొట్టమొదటి 27 సంవత్సరాలు స్వదేశానికి వెళ్లకపోయినా తనకొచ్చే అతి తక్కువ జీతంలోనే పొదుపు చేసి స్వదేశంలోని అమ్మానాన్నల తోబుట్టువుల సంక్షేమం చూసుకున్న ప్రేమమూర్తి. ఇట్లా థామస్ మన్రోలో 3 కోణాలున్నాయండి. తెలుగువారి దృష్ట్యా రాయలసీమ కలెక్టర్ జీవితం గురించి ఎక్కువ చోట్ల రాస్తారు, కానీ నిజానికి థామస్ మన్రో జీవనరేఖల్లో ఇంకా అనేక స్ఫూర్తిదాయకమైన కోణాలున్నాయండి. ఆయన అందించిన సేవల్లో మనం గమనించాల్సిన ఇంకొక విశేషం, అటు తనకు ఉద్యోగం ఇచ్చిన ఈస్టిండియా కంపెనీని, ఇటు తను పాలించిన రాయలసీమ ప్రజల్ని
సమానంగా సంతోషపెట్టడం. అటు పైవారితోనూ ఇటు క్రిందవారితోనూ కూడా ప్రశంసలందుకోవడం. ఇది చాలా కష్టమైన వ్యవహారం. నిజానికి ఈస్టిండియా కంపెనీ గురించి ఆలోచిస్తే తను పాలిస్తున్న ప్రజల గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది బ్రిటిష్ అధికారులు చేసింది అదే. ప్రజల గురించి ఆలోచిస్తే అటు ఈస్టిండియా కంపెనీకి కోపం రావచ్చు. అట్లా కాకుండా విన్ విన్ పద్ధతి అన్నట్లుగా రెండు వైపుల్ని సమతుల్యతతో చూసుకోవడం పరిపాలనాధికారిగా థామస్ మన్రో ప్రత్యేకత. ఇది అసలు సిసలు అధికార శైలి, మేనేజ్మెంట్ స్టైల్. అందుకే తమ ప్రాంతాల నుంచి వెళ్ళిపోతూ ఉంటే రాయలసీమ ప్రజలు కన్నీళ్లతో చెప్పలేక వీడ్కోలు చెప్పారు. స్వదేశానికి పంపించెయ్యండి అని అర్జీలు పెట్టుకుంటే, కాదు నువ్వు ఇక్కడే ఉండాలి, నీలాంటి సమర్థుడు మాకు కావాలి అని ఈస్టిండియా కంపెనీ వాళ్లు ఆయన్నే కోరుకున్నారు. మధ్యలో 2 సార్లు స్కాట్లాండ్ వెళ్లినా మళ్లీ వెనక్కి భారతదేశానికి రప్పించారు. ఇదండి సర్ థామస్ మన్రో గురించి కాస్త సుదీర్ఘమైన ఉపోద్ఘాతం. థామస్ మన్రో గురించి మొదటిసారి వింటున్న శ్రోతలకు ఆయన ఎవరూ, తెలుగువాళ్లకు, ముఖ్యంగా రాయలసీమ వాసులకు ఏం చేశారు, ఎందుకు ఆయన గురించి తెలుసుకోవాలి అనే అంశాల గురించి ఒక అవగాహన వచ్చుంటుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఆయన జీవనరేఖలు వివరాల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. థామస్ మన్రో జీవిత విశేషాలు చాలా స్పష్టంగా, చాలా సమగ్రంగా గ్రంథస్థం అయ్యున్నాయండి. ఇది చాలా అరుదైన విషయం. థామస్ మన్రోనే తన భారతదేశ జీవితంలో చాలా సమగ్రంగా రాసుకున్న వ్యాసాలున్నాయి, ఉత్తరాలున్నాయి. వాటి ఆధారంగా ఆయన జీవిత చరిత్ర కూడా ఉంది. ఇది ఒక్కొక్కటి 400 పేజీల పుస్తకాలు. వీటిల్లోని సమాచారం అంతా సాధికారకమైందే, ఎందుకంటే అన్నిటినీ మన్రోనే స్వయంగా రాసుకున్నారు కాబట్టి. ఈ 2 పెద్ద పుస్తకాల్లోని సారాంశంతోటి 200 పేజీల మరొక సంక్షిప్త జీవిత చరిత్ర ఉంది. ఇవన్నీ కూడా దాదాపు 150 సంవత్సరాల క్రిందట ప్రచురించబడిన ఇంగ్లీషు పుస్తకాలు. archive.orgలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి లభ్యమవుతున్నాయి. మీరు కూడా చదవచ్చు. వీటన్నింటి నుంచి సేకరించిన సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు సర్ థామస్ మన్రో సమగ్ర జీవన కథనంలోకి వెళదాం. థామస్ మన్రో స్వస్థలం స్కాట్లాండ్లోని గ్లాస్గో. పుట్టిన తేదీ మే 27, 1761. నాన్నగారి పేరు అలెగ్జాండర్ మన్రో. ఆయన ఒక అమెరికన్ కంపెనీతోటి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తల్లి కూడా బాగా చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిన మహిళే. వాళ్లకి 5 అబ్బాయిలు, 2 అమ్మాయిలు, మొత్తం 7 సంతానం. వాళ్లల్లో 2వవాడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న థామస్ మన్రో. థామస్కి చాలా చిన్న వయసులోనే మశూచి వ్యాధి సోకింది. అది తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో వినికిడి శక్తి దెబ్బతింది. జీవితాంతం ఆ సమస్య కొనసాగడమే కాకుండా వయసుతో పాటు ఎక్కువయింది కూడా. చాలా చోట్ల ఎవరూ రాయని విషయం ఇది. ఆ వినికిడి లోపంతోనే యుద్ధాలు చేశాడు, జిల్లాల్ని పాలించాడు, మారుమూల ప్రాంతాలకు ముసలి గుర్రం మీద ప్రయాణించాడు, నెలల తరబడి 6 బయట గుడారాల్లోనే నివసించాడు. కార్యసాధకులకు శారీరక లోపాలు అడ్డురావు అనడానికి ఇదొక ఉదాహరణ. భారతదేశంలో నివసించిన రోజుల్లో ఇంటికి రాసిన ఉత్తరాల్లో కూడా ఈ వినికిడి సమస్య తనని ఎంతగా ఇబ్బంది పెడుతోందో తరచూ ప్రస్తావించాడు. ఉన్న ఊళ్ళోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి 13 సంవత్సరాల వయసులో గ్లాస్గో యూనివర్సిటీలో చేరాడు. అంటే ఈనాటి హైస్కూల్ లాంటిదన్నమాట. మిగతా పాఠ్యాంశాలతో పాటు సాహిత్యం చాలా ఇష్టం చిన్నప్పట్నుంచే. బహుశా భారతదేశం వచ్చి సైన్యంలో చేరకుండా ఉండి ఉంటే థామస్ మన్రో చక్కటి రచయిత అయ్యుండేవాడేమో. ఆయన రాసిన వందలాది పేజీల ఉత్తరాలు, డైరీలు, వ్యాసాలే దీనికి సాక్ష్యం. ఆ డైరీల్లాంటి వ్యాసాలు చదువుతుంటే ఒక నవల చదివినట్లుగా ఉంటుంది. నిలువెత్తు విగ్రహం, మంచి శరీరదారుఢ్యం, తర్వాత రోజుల్లో యుద్ధాల్లో పాల్గొనడానికి, పరిపాలనాధికారిగా పనిచేయడానికి అవసరమైన శారీరక, మానసిక దృఢత్వం చదువుకునే రోజుల్నుంచే పెంపొందాయి. తనకి 16 సంవత్సరాల వయసులో హైస్కూలు చదువు పూర్తి కాగానే 1777లో
వాళ్ల నాన్న తన స్నేహితుడి కంపెనీలో గుమస్తా ఉద్యోగంలో చేర్పించాడు థామస్ని. అక్కడ పనిచేస్తుండగానే స్కాట్లాండ్ మిలిటరీలో ఒక అవకాశం వచ్చింది. కాని వాళ్ల నాన్న దానికి ఒప్పుకోలేదు. కాస్త అనుభవం వచ్చాక తను చేసే వ్యాపారంలోకే థామస్ మన్రోని కూడా తీసుకురావాలి అని వాళ్ల నాన్న ఆలోచన. అయితే అదే సమయంలో అమెరికాలో తలెత్తిన అంతర్యుద్ధం వల్ల వాళ్ల నాన్న చేస్తున్న వ్యాపారం దెబ్బతింది, మూతబడిపోయింది. దానివల్ల థామస్ మన్రో ఉద్యోగ జీవితం కొనసాగించక తప్పలేదు. అయితే వాళ్ల ఊళ్ళోనే ఉండడం కంటే మెరుగైన అవకాశాల కోసమని భారతదేశంలోని ఈస్టిండియా కంపెనీకి పంపించడానికి నిర్ణయించుకున్నాడు వాళ్ల నాన్న. అయితే భారతదేశం వెళ్లడానికయ్యే ఓడ ఖర్చులు కూడా ఆయన దగ్గర లేవు. ఓడలో ప్రయాణించినన్ని రోజులు కెప్టెన్కి సహాయకుడిగా ఉంటాడు అని ఒక ఒప్పందం కుదుర్చుకుని 18.5 సంవత్సరాల వయసులో థామస్ మన్రోని భారతదేశం వెళ్లమని ఓడ ఎక్కించాడు తండ్రి. సరిగ్గా షిప్ బయల్దేరబోయే ముందే భారతదేశంలో ఈస్టిండియా సైన్యంలో చేరడానికి అనుమతి సంపాదించి కొడుకిచ్చాడు. అట్లా మధ్యతరగతి కుటుంబంలోని సమస్యల వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడానికి థామస్ మన్రో తన 19 సంవత్సరాల వయసులో 1780 జనవరి 15న మద్రాసులో అడుగుపెట్టాడు. దిగడంతోటే ఈస్టిండియా కంపెనీ వాళ్లు ఒక గదైతే ఇచ్చారు కాని ఇంకా యుద్ధంలోకి వెళ్లే అవకాశం రాకపోవడం వల్ల కొన్నాళ్లు అక్కడే ఉండాల్సొచ్చింది. ఆ సమయంలో తను ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సొచ్చిందో, ఆ రోజుల్లో మద్రాసులోని భారతీయుల పరిస్థితులు ఎలా ఉన్నాయో తల్లికి రాసిన ఉత్తరాల్లో చాలా వివరంగా చెప్పాడు మన్రో. ఆ సమయంలో తనకి నెలకి 8 పగోడాలు జీతంగా ఇచ్చేవాళ్లు. పగోడా అంటే సుమారుగా 7.5 షిల్లింగులు. ఇదంతా కూడా 1780 ప్రాంతాల్లోనండి. ఆ 8 పగోడాల్లో పని మనిషికి 2, వంట మనిషికి 1, బట్టలుతికేవాళ్లకి 1 ఇచ్చేస్తే మిగిలిన 4 పగోడాలతో నెలంతా సర్దుకోవాల్సొచ్చేది. భారతదేశానికి వచ్చినప్పుడు సరైన దుస్తులు కూడా తెచ్చుకోలేదు. 6 నెలలపాటు పొదుపు చేసిన డబ్బులతో అప్పుడు దుస్తులు కొనుక్కోగలిగాడు. 7-8 నెలల తర్వాత సైన్యం నుంచి పిలిపొచ్చింది. కర్ణాటకని ఆక్రమించడానికి తన సైన్యంతో ముందుకొస్తున్న హైదర్ ఆలీని నిలువరించి ఆ ప్రాంతాన్ని ఈస్టిండియా కంపెనీ చేజిక్కించుకోవాలి. ఇది ఆ యుద్ధం ఆశయం. కల్నల్ బాలీ అనే అధికారి పటాలంలో సైనికుడయ్యాడు థామస్ మన్రో తన 19-20 సంవత్సరాల వయసులో. ముందు హైదరాలీతోనూ ఆ తర్వాత అతని కొడుకు టిప్పు సుల్తాన్తోనూ ఆ యుద్ధాలు 12 సంవత్సరాలు 1792 దాకా కొనసాగాయి. అన్నేళ్లూ ఆ యుద్ధ వాతావరణం గురించి చాలా వివరంగా తండ్రికి, తల్లికి, సోదరికి ఉత్తరాలు రాశాడు థామస్ మన్రో. అవి ఇప్పటికూడా లభ్యమవుతుండడం విశేషం. సంవత్సరాల వారీగా, నెలల వారీగా కూడా తను ఏ ఊళ్ళో ఉన్నది, యుద్ధంలో ఏం జరిగింది, ఈ వివరాలన్నీ రాశాడు. హైదరాలీ సైన్యం గ్రామాలకి గ్రామాలు తగలబెడుతుంటే ఆ ప్రజలు మద్రాసుకి ఎలా పారిపోయి వస్తున్నారో స్పష్టంగా వర్ణించాడు తన ఉత్తరాల్లో. 1782లో యుద్ధభూమిలో రాత్రిపూట గుడారాల్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కీటకాలు కొవ్వొత్తుల చుట్టూతా చేరి తన దుస్తుల్లోకి, జుట్టులోకి దూరి ఎలా ఇబ్బందులు పెడుతున్నాయో లాంటి చిన్న చిన్న అంశాలు కూడా తన ఉత్తరాల్లో పొందుపరిచాడు. తన కళ్లముందే తోటి సిపాయిలు మరణించడం, శత్రు సైన్యంలోని సైనికుల్ని బందీలుగా పట్టుకుని కాల్చేయడం, ఇవన్నీ కూడా రోజూ చూస్తుండేవాడు. ఎవరైనా ఆ యుద్ధ వాతావరణాల నేపథ్యంలో సినిమాల్లాంటివి తీయాలనుకుంటే థామస్ మన్రో రాసిన వ్యాసాలు చక్కగా ఉపయోగపడతాయండి. 1782 డిసెంబర్లో హైదర్ ఆలీ చనిపోయాడు. అతని కొడుకు టిప్పు సుల్తాన్ అధికారం చేపట్టాడు. ఫ్రెంచ్ సైన్యం సహకారంతో టిప్పు సుల్తాన్ తన పోరాటాన్ని కొనసాగించాడు. 1784 మార్చికి టిప్పు సుల్తాన్ సంధికి ఒప్పుకోవడం వల్ల రెండవ మైసూరు యుద్ధం ఒక కొలిక్కొచ్చింది. ఈ యుద్ధ విరామ సమయంలో థామస్ మన్రో హిందూస్థానీ, పర్షియన్ భాషలు నేర్చుకోవడంతో పాటు ఆ భాషల్లోని సాహిత్యాన్ని కూడా చదివాడు. 1788లో లెఫ్టినెంట్గా ప్రమోషనొచ్చింది. కెప్టెన్ రీడ్ అనే అధికారి దగ్గర గూఢచారి విభాగంలో నియమితుడయ్యాడు. ఇవన్నీ కూడా యుద్ధం లేని రోజుల్లో. ఆ తొలి సంవత్సరాల్లో యుద్ధభూమిలో ఉన్నప్పుడు
ఎంత దుర్భరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడో ఇంటికి రాసిన ఉత్తరాల్లో చెప్పాడు మన్రో. సోదరికి రాసిన ఒక ఉత్తరంలో ఇట్లా ఉంది: భారతదేశం వచ్చే వరకు నాకు ఆకలిదప్పులు, అలసట, బీదరికం అంటే ఏమిటో తెలీదూ. ఇక్కడ మొదటి రెండూ నాకు అప్పుడప్పుడు అనుభవంలోకి వస్తూ ఉంటే, మూడవది మాత్రం అంటే బీదరికం నన్ను నిత్యం వెంటాడుతూనే ఉంది. మొదటి 4 ఏళ్లల్లో నిద్రపోవడానికి కూడా సరైన సౌకర్యాలు లేవు. నా తుపాకీనే తలగడగా ఉపయోగించుకోవాల్సొచ్చింది. 4 కర్రల మీద పరచిన క్యాన్వాస్ పట్టానే నాకు పడక, పరుపు కూడా. అదృష్టవశాత్తు నేనొచ్చేటప్పుడు తెచ్చుకున్న కోటు రాత్రిపూట కప్పుకోవడానికి ఉపయోగపడింది. నా కాళ్లని కోటు చేతుల్లో దూర్చి సగం ముడుచుకుని ఆ కోటులోనే తల దూర్చుకుని పడుకున్న రోజులు అనేకం ఉన్నాయి. మా కెప్టెన్ బెంగాలీకి వెళ్ళిపోతూ నాకు మంచం ఇచ్చేదాకా ఇదే పరిస్థితి. యుద్ధ తీవ్రత తగ్గాక కొంచెం కొంచెం సర్దుకుంటున్నాను. నాకు విలాసవంతమైన జీవితం అంటే ఏంటంటే ఒక కుర్చీ, టేబులు, 2 టీ స్పూనులు, 2 టేబుల్ స్పూనులు కొనుక్కోవడం. ఇంకా నా ప్రయాణం కోసం ఇచ్చిన ముసలిగుర్రం కూడా తరచూ అలసిపోతోంది. అది ఎప్పుడు ఎక్కడ నన్ను పడేస్తుందోనని భయంగా ఉంది. ఇవన్నీ రాశాడండి ఆయన. అలాగే కొడుకుగా తన బాధ్యతలు ఎలా నెరవేర్చాడో తండ్రికి రాసిన ఉత్తరాల ద్వారా తెలుస్తుంది. వాటిల్లో ఇలా ఉంది: నాన్నా, నాకు తెలుసు నువ్వు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో. నేనేదో ఇక్కడ మంచి ఉద్యోగం చేసి నిన్ను ఆదుకుంటాను అని నన్నిక్కడికి పంపించావు. నాకు అలాగే ఉంది. కాని ఇక్కడ నాకొచ్చే జీతం చాలా తక్కువ. దానిలోనే పొదుపు చేస్తే సంవత్సరానికి 100 షిల్లింగులు పంపగలుగుతున్నాను. వచ్చే 2-3 ఏళ్లలో సంవత్సరానికి 200 షిల్లింగులు పంపించగలననుకుంటున్నాను. స్కాట్లాండ్ వస్తున్న నా మిత్రుడు వివరంగా చెప్తాడు ఎందుకు నేను ఎక్కువ పంపించలేకపోతున్నాను అని. ఇవన్నీ చదువుతుంటే యుద్ధరంగంలో వీరుడైనా, జిల్లాలకు కలెక్టరైనా ఒక తండ్రికి కొడుకే గదా అనిపిస్తుంది. కాస్త యుద్ధ వాతావరణం నుంచి తేరుకుంటున్నాం అనుకోగానే 1790-92 మధ్యలో టిప్పు సుల్తాన్తోటి 3వ మైసూరు యుద్ధం మొదలయ్యింది. థామస్ మన్రో మళ్లీ యుద్ధంలోకి వెళ్లాల్సొచ్చింది. 1792లో టిప్పు సుల్తాన్తోటి మరొకసారి ఒప్పందం జరిగాక యుద్ధానికి విరామం వచ్చింది. ఆ ఒప్పందంలో భాగంగా తమిళనాడులోని కొన్ని భాగాలు ఈస్టిండియా కంపెనీ అధీనంలోకి వచ్చాయి. వాటిని అజమాయిషీ చేయడానికి కెప్టెన్ రీడ్ అనే అధికారిని నియమించారు. ఆయనకు సహాయకుడిగా థామస్ మన్రోని పంపించారు. ఆ ప్రాంతాల్ని ఆ రోజుల్లో బారామహల్ అనేవాళ్లు. అక్కడ దాదాపుగా 7 సంవత్సరాలు పనిచేశాడు మన్రో. ఆ సంవత్సరాల్లోనే కెప్టెన్ రీడ్ నేతృత్వంలో సరైన రెవెన్యూ విధానాన్ని రూపొందించడంలో శిక్షణ పొందాడు. రైతుల ఇబ్బందుల్ని గమనిస్తూనే వాళ్లకి సరైన సదుపాయాలు కల్పిస్తూ, అదే సమయంలో ప్రభుత్వానికి రావాల్సిన శిస్తు వసూలు చేయడానికి మెరుగైన విధానాల్ని కెప్టెన్ రీడ్తో కలిసి పనిచేసినప్పుడు అధ్యయనం చేశాడు మన్రో. 1796లో కెప్టెన్గా ప్రమోషన్ వచ్చింది. 1799లో మళ్లీ టిప్పు సుల్తాన్ తోటి ఇంకొకసారి యుద్ధానికి వెళ్లాల్సొచ్చింది. అది 4వ మైసూరు యుద్ధం. అది టిప్పు సుల్తాన్ మరణించేదాకా కొనసాగింది. ఈ యుద్ధం తర్వాత సంవత్సరం పాటు కర్ణాటకలో పాలనాధికారిగా పనిచేసి కెప్టెన్ రీడ్ దగ్గర నేర్చుకున్న విధానాల్ని అమలుపరిచాడు. అప్పటికి భారతదేశం వచ్చి సైన్యంలో పనిచేయడం ప్రారంభించి దాదాపుగా 20 సంవత్సరాలైంది. 38 సంవత్సరాల వయసొచ్చింది. ఎప్పుడూ యుద్ధ వాతావరణంలోనే ఉండడంతోటి వివాహం గురించి ఆలోచించే సమయమే లేదు. స్వదేశమైన స్కాట్లాండ్కి ఒక్కసారి కూడా వెళ్లలేదు. వీలైనప్పుడల్లా ఇంటికి తను పొదుపు చేసిన డబ్బులు పంపిస్తూ ఉన్నాడు. కొత్తగా తమ అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో ఈస్టిండియా అధికారం స్థిరపడేలాగా చూడడం మన్రో బాధ్యత. బారామహల్ ప్రాంతంలోనూ కర్ణాటకలోనూ కూడా తన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించాడు. స్థానిక దళారులను అణచివేసి తమ అధికారాన్ని నెలకొల్పడం అంటే అంత తేలిక్కాదు. అయితే 20 సంవత్సరాల మిలిటరీ అనుభవం ఇచ్చిన ధైర్య సాహసాలతో వాటిని సాధించగలిగాడు మన్రో. ఇన్ని సాహసోపేతమైన ఘట్టాల తర్వాత ఈరోజు కూడా రాయలసీమ వాసులు గుర్తుపెట్టుకునే 7 ఏళ్ల మన్రో పాలన సీడెడ్ జిల్లాల్లో 1800 సంవత్సరంలో మొదలయ్యింది. థామస్ మన్రో రాయలసీమ జిల్లాలకు రావడం ఎలా జరిగిందంటే,
1792లో మూడవ మైసూరు యుద్ధం, థామస్ మన్రో పాల్గొన్న రెండవ యుద్ధం ముగిసింది అని కొద్ది నిమిషాల క్రిందటే తెలుసుకున్నాం కదా. అప్పుడు టిప్పు సుల్తాన్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య జరిగిన ఒప్పందాన్ని శ్రీరంగపట్నం ఒప్పందం అంటారు. దాని ప్రకారం టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో సగభాగాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి, మిత్రపక్షాలైనటువంటి హైదరాబాద్ నవాబు నిజాంకి, మహారాష్ట్రులకు ఇచ్చేశాడు. కడప, అనంతపురం, కర్నూలు, బళ్ళారి ఇవి నిజాం పాలన కిందకి వచ్చాయి 1792లో. ఆ పాలనలో అరాచకం విపరీతంగా పెరిగిపోయింది. పాలెగాళ్ల వ్యవస్థ విజృంభించింది. కడప జిల్లాలో అయితే వేముల పాలెగాడు అనే ఆయన తనకు తాను రాజుగా ప్రకటించుకున్నాడు కూడా. కొరవలు, యానాదులు, ఎరుకలు వీళ్లందరూ గ్రామాల మీదబడి దోచుకు తినసాగారు. మొత్తం ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది 1792 తర్వాత. 1800 సంవత్సరం అక్టోబర్లో నిజాంకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం నిజాం రాజ్యాన్ని కాపాడ్డం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ తన సైన్యంలో కొంత భాగాన్ని నిజాం రాజ్యంలో ఉంచుతుంది. దానికి ప్రతిఫలంగా నిజాం రాజు 1792లో తనకి టిప్పు సుల్తాన్ నుంచి వచ్చిన కడప, అనంతపురం, కర్నూలు, బళ్ళారి మండలాల్ని ఈస్ట్ ఇండియాకి దత్తత ఇచ్చేస్తాడు. అట్లా బ్రిటిష్ వాళ్లకి సంక్రమించిన ఆ మండలాల్ని దత్త మండలాలు లేదా సీడెడ్ ప్రాంతాలు అనేవాళ్లు. చాలా సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతానికి రాయలసీమ అన్న పేరొచ్చింది. తమకి కొత్తగా సంక్రమించిన సీడెడ్ ప్రాంతాల్లో శాంతి భద్రతలు నెలకొల్పి రైతుల నుంచి శిస్తు వసూళ్లు సరిగ్గా జరిగేలాగా చూసేందుకు థామస్ మన్రోని 1800 సంవత్సరం చివర్లో ఆ ప్రాంతాలకు కలెక్టర్గా పంపించారు. ఇలా మొదలైంది రాయలసీమ ప్రాంతంతో మన్రో అనుబంధం. ఆయన ప్రధాన కలెక్టరు, ఆయన కింద 4 సబ్ కలెక్టర్లు ఉండేవాళ్లు. మన్రోకి సహాయం చేయడానికి మేజర్ జనరల్ డుగాల్డ్ నాయకత్వంలో ప్రధాన కేంద్రాల్లో సైనిక దళాలు ఉండేవి. అనంతపురం డివిజన్ 1 సూటిగా మన్రో అధీనంలో ఉండేది. మన్రో ఆ ప్రాంతానికి పరిపాలనాధికారిగా బాధ్యతలు చేపట్టగానే గ్రహించిందేంటంటే పాలెగాళ్ల వ్యవస్థను అంతమొందించాలి అని. వాళ్లు రైతుల్ని, ప్రజల్ని పీడించుకు తింటున్నారు. రైతుల వద్ద అడ్డగోలుగా కప్పం వసూలు చేసి వాళ్లు కొంత తినేసి మిగతాది నిజాం రాజుకి ఇస్తున్నారు. కప్పం కట్టలేని రైతుల్ని చిత్రహింసలకు గురిచేయడం, లేదంటే వాళ్లన్ని భయభ్రాంతుల్ని చేసి భూముల్ని స్వాధీనం చేసుకోవడం ఇలా జరుగుతోంది. సాగుచేసే రైతుకి తన భూమి ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పాలెగాళ్ల చేతికి వెళ్ళిపోతుందో తెలియని స్థితి. ఈ పరిస్థితి మీద దృష్టి సారించాడు మన్రో. పాలెగాళ్ల వద్ద ఉన్న ప్రైవేటు సైన్యాలను రద్దు చేస్తున్నాను అని ప్రకటించాడు. ఎదురు తిరిగిన పాలెగాళ్లను తన సైన్యంతోటి అణచేశాడు. ఈస్ట్ ఇండియా కంపెనీనే రైతుల నుంచి సరాసరి శిస్తు వసూలు చేస్తుంది, పాలెగాళ్ల అవసరం లేదు అని ప్రకటించాడు. ఆ తొలి రోజుల్లో మన్రోకి ఒక స్థిర నివాసం అంటూ ఉండేది కాదు. సీడెడ్ జిల్లాలన్నింటినీ తన ముసలిగుర్రం మీదనే పర్యటిస్తూ, ఊరి బయట టెంట్లలో నివసిస్తూ, సైన్యం సహాయంతో పాలెగాళ్ల వ్యవస్థను కూకటి వేళ్లతోటి పెళ్లగించగలిగాడు. దాంతోపాటుగా దోపిడీ దొంగల్ని అరికెట్టాడు. ఈ చర్యలతోటి ఆ ప్రాంతాల్లో ముందుగా శాంతి భద్రతలు నెలకొల్పాడు. సీడెడ్ జిల్లాల ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలిగారు. దినదినగండం అన్న పరిస్థితి నుంచి బయటకొచ్చారు. కొత్తగా వచ్చిన థామస్ మన్రో పట్ల అందరికీ గౌరవభావం పెరిగింది. రెండో దశలో మన్రో చేపట్టింది శాస్త్రీయ పద్ధతిలో భూమి సర్వే. జిల్లాల్లోని భూములన్నింటినీ కొలిపించి పొలాలకు సర్వే నెంబర్లు కేటాయించాడు. మళ్లీ వాటిల్లో సాగు చేస్తోంది ఎంత, సాగు చెయ్యనిది ఎంత అని లెక్క కట్టాడు. దీనివల్ల ఏ రైతు దగ్గర ఎంత భూమి ఉంది, అందులో ఎంత ఉపయోగపడుతోంది అన్న విషయం స్పష్టంగా తెలిసింది. మళ్లీ ఆ సాగుభూముల్లో మెట్టభూమి ఎంత, మాగాణి ఎంత, సంవత్సరానికి దిగుబడి ఎంత, ఇన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక రైతు శిస్తు ఎంత చెల్లించాలో నిర్ణయించాడు. మన్రో ప్రవేశపెట్టిన ఈ రైతువారీ శాస్త్రీయ విధానం వల్ల అంతవరకు పాలెగాళ్లకు అడిగినంతా ఇవ్వాల్సొచ్చిన రైతులకు భారం చాలా తగ్గిపోయింది.
ఆ క్రమంలో మన్రో ఇంకొక అంశం కూడా పరిగణనలోకి తీసుకున్నాడు. రైతులు తమ ఫలసాయంలో కనీసం 2/3 సరే మిగుల్చుకోవాలి. లేకపోతే వాళ్లు సరిగ్గా జీవించలేరు. వాళ్లు జీవించలేకపోతే పొలాన్ని సాగు చేయలేరు అని రైతు చెల్లించాల్సిన శిస్తు 1/3 మించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇదిగో ఇలాంటి సంస్కరణల వల్లే థామస్ మన్రో మన్రోలయ్యగా ఆ ప్రాంత ప్రజల హృదయాల్లో మిగిలిపోయాడు. మన్రో అమలుపరుస్తున్న రైతు పక్షపాత విధానాలకు ఈస్టిండియా కంపెనీ వాళ్లు మొదట్లో అభ్యంతరాలు ప్రకటించారు. పాలెగాళ్ల మధ్యంతర వ్యవస్థను రద్దు చేయడం వల్ల శిస్తు వసూళ్లు ఎక్కువవడం, అవి కూడా క్రమం తప్పకుండా ఆదాయం రావడంతోటి మన్రో చేపట్టే కార్యక్రమాలకు అడ్డు చెప్పలేకపోయారు ఈస్టిండియా కంపెనీ అధికారులు. అట్లా ఉభయతారకంగా 2 వర్గాల నుంచి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన పాలనలో ఇంకొక కోణం హిందూ మతాన్ని, హిందూ సంస్కృతిని అభిమానించడం. కడప జిల్లాలోని దేవాలయాలన్నింటినీ మరమ్మతులు చేయించాడు. జమ్మలమడుగు తాలూకాలోని రామేశ్వరాలయం కూలిపోతే దాన్ని పునర్నిర్మింపచేశాడు. మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి ఒకసారి మన్రోకి కనిపించి ఆయనతో మాట్లాడాడని ఒక కథనం ప్రచారంలో ఉంది. ఆ మంత్రాలయానికి మాన్యం భూముల్ని కూడా సమకూర్చాడు. ఇట్లా సుపరిపాలనా విధానాలను అమలు చేయడం ఒక ఎత్తు, వ్యక్తిగతంగా అందరికీ అందుబాటులో ఉండే జీవన శైలి ఇంకొక ఎత్తు. నిజాయితీకి నిలువుటద్దంలాగా ఉండేవాడు. రైతుల దగ్గర్నుంచి ఎట్లాంటి కానుకలు తీసుకునేవాడు కాదు. ఒకసారి తమ ఊరు వస్తున్న మన్రోకి స్వాగతం చెప్పడానికని గ్రామాధికారి పెద్ద పందిరి వేయించాట. అయితే ఆ వేసిన కూలీలకు మాత్రం పైసా ఇవ్వలేదు అని తెలుసుకున్న మన్రో ఆ పందిరి ఛాయలకు కూడా వెళ్లకుండా ఒక చెట్టు కింద గుడారం వేయించుకుని అందులోనే మకాన్ చేశాడు అని చెప్తుంటారు. రైతుల వద్ద నుంచి పాలు పళ్ళు కూడా ఉచితంగా తీసుకునేవాడు కాదు. తన క్రింద అధికారులు కూడా అలాగే ఉండాలి అని చెప్పడమే కాకుండా అమలుపరిచాడు. మన్రో చేసిన ఇంకొక పని స్థానికుల్ని ఉన్నత పదవుల్లో నియమించడం. ఈ క్రమంలో 1805 కల్లా తెలుగు ధారాళంగా మాట్లాడడం నేర్చుకున్నాడు. అందుకనే ఏ ఊరు వెళ్లినా ఎవరైనా ఆయనతోటి మాట్లాడడం తేలిగ్గా ఉండేది. ఆ సంవత్సరాల్లో ఆయన వ్యక్తిగత విశేషాలకొస్తే 1804లో లెఫ్టినెంట్ కల్నల్గా ప్రమోషన్ వచ్చింది. భారతదేశంలో ఇంత తీరిక లేకుండా పనిచేస్తూ కూడా అక్కడ స్వదేశంలోని తల్లిదండ్రుల సంరక్షణ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. తను పదవిలో ఎదగడంతో పాటు ఇంటికి సంవత్సరానికొకసారి పంపించే మొత్తాన్ని కూడా పెంచాడు. ఆ రోజుల్లో సంవత్సరానికి 400 షిల్లింగులు పంపించడంతో పాటు ఒక్కోసారి తన జీతంలో ఎంత మిగిలితే అంత స్కాట్లాండ్లోని తండ్రికి పంపిస్తూ ఉండేవాడు. ఈ విషయాలన్నీ ఆయన ఉత్తరాల ద్వారా స్పష్టంగా తెలుస్తున్నాయండి. సీడెడ్ జిల్లాల్లో పనిచేస్తున్న రోజుల్లో వాళ్ల నాన్నకు రాసిన ఒక ఉత్తరంలోని విశేషాలేమిటంటే, నాన్న, అమ్మకు గ్రామీణ వాతావరణం అంటే ఇష్టం కదా, గ్లాస్గో పట్టడానికి దూరంగా పల్లెటూళ్ళలో ఒక ఇల్లు కొనండి, ఎంతవుతుందో చెప్తే నేను వాయిదాల పద్ధతిలో పంపిస్తాను, మీ ఇద్దరికీ వయసొచ్చేస్తోంది, నీకు ఇంకా ఏమైనా అప్పులుంటే చెప్పు, ఎలా తీర్చాలో నేను ఆలోచిస్తాను, ఈ వయసులో మీరు ప్రశాంతంగా ఉండడం నాకు కావాలి అని. ఇలాంటివన్నీ థామస్ మన్రో కుటుంబ సంబంధాలకు ఇచ్చిన విలువలకు ఒక ఉదాహరణండి. మొదట్లో చెప్పినట్లే మన్రో క్రమశిక్షణ కలిగిన సైనికాధికారి, సమర్థుడైన పరిపాలనాధికారి మాత్రమే కాదు, మానవత్వం నిండిన కుటుంబ సభ్యుడు కూడా. ఇలా 1807 దాకా 7 ఏళ్లు సీడెడ్ జిల్లాల్లో పనిచేసి ఇంటింటికి ఆరాధ్యదయం అయ్యాడు. అప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తన దేశం వదిలొచ్చి 27 సంవత్సరాలయ్యింది. ఒక్కసారి కూడా మళ్లీ తన కుటుంబ సభ్యుల్ని చూడలేదు. తల్లిదండ్రులకు కూడా వయసొచ్చేసింది. మిగతా కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎలా ఉంటారో కూడా ఊహకు అందలేదు. అలాంటి సెంటిమెంట్ ఉత్తరాలు కూడా చాలా తన సోదరికి రాశాడు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకుంటే ఒకరికొకరు కొత్తగా అనిపిస్తారు కదా, ఏం మాట్లాడుకుంటారు, ఎలా ఉంటాం అన్న ఆలోచనలన్నీ తన సోదరితోటి పంచుకున్నాడు ఉత్తరాల్లో. ఇంక తన దేశం వెళ్ళిపోదామని ఈస్టిండియా కంపెనీ అధికారులకు తన రాజీనామా లేఖను పంపించాడు. వాళ్లు వెంటనే అంగీకరించలేదు. సీడెడ్ జిల్లాల్లో నెలకొన్న ప్రశాంతత, ఒక గాడిలో పడిన రైతువారీ వ్యవస్థ, అటు 27 ఏళ్లుగా తన వారిని చూడలేని పరిస్థితి, ఇవన్నీ పరిగణనలోకి తీసుకోమని అభ్యర్థించాక మన్రో రాజీనామాని
షరతులతో అంగీకరిస్తున్నాము అని చెప్పారు కంపెనీ అధికారులు. దాని ప్రకారం అప్పటికి భారతదేశం నుంచి తన దేశమైన స్కాట్లాండ్ వెళ్లొచ్చు, కానీ కంపెనీ వాళ్లు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తిరిగి రావాలి అనే షరతు మీద మన్రో తన 27 సంవత్సరాల భారతదేశ జీవితానికి, ముఖ్యంగా రాయలసీమ జనజీవన స్రవంతిలో ఒక భాగంగా జీవించిన 7 ఏళ్ల అనుభవానికి వీడ్కోలు చెప్పి 1807 అక్టోబర్లో స్వదేశానికి ప్రయాణమై వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతను బయలుదేరడానికి కొద్ది నెలల ముందే తల్లి మరణించిన వార్త అందింది. 19 సంవత్సరాల వయసులో తన దేశం వదిలొచ్చేసేటప్పుడు వీడ్కోలు చెప్పిన తల్లిని మళ్లీ చూడలేకపోయాడు. మిశ్రమ భావోద్వేగాలతో 6 నెలలు ఓడలో ప్రయాణించి 1808 ఏప్రిల్కి ఇంగ్లాండుకి చేరుకున్నాడు. అక్కడ్నుంచి స్వస్థలం స్కాట్లాండ్లోని గ్లాస్గో చేరుకున్నాడు. నాన్నక్కూడా వయసొచ్చేసింది. కొడుకును తనే కావాలని విదేశానికి అంటే భారతదేశానికి పంపించాడు. గత 27 ఏళ్లలో ఎంతో సాధించి వెనక్కొచ్చాడు కొడుకు. కాని ఇప్పుడు వయోభారం వల్ల కొడుకు సాధించిన విజయాలను ఆస్వాదించే స్థితిలో లేడు ఆ తండ్రి. థామస్ మన్రోకి తను పుట్టి పెరిగిన ప్రదేశాలే కొత్తగా కనిపించాయి. అప్పటికీ ఆయన వయసు 46 సంవత్సరాలు. అన్నేళ్లు తీరికలేని జీవితం తర్వాత ఇప్పుడు స్కాట్లాండ్లో కాస్త విశ్రాంత జీవితాన్ని కోరుకున్నాడు. చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడిపేవాడు. తనకిష్టమైన కెమిస్ట్రీ చదువుకున్నాడు. 1808 నుంచి 1814 దాకా మన్రో జీవితంలోని సంఘటనల గురించి ఎక్కువగా గ్రంథస్థం కాలేదు. లండన్లోని ప్రభుత్వాధికారులు మాత్రం మన్రోని అప్పుడప్పుడు సంప్రదిస్తూనే వచ్చారు. 1814లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్న ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలను కొనసాగించాలా లేదా అని సమీక్షించడం మొదలుపెట్టింది. ఆ సందర్భంలో థామస్ మన్రోని పిలిపించారు. ఆయన అభిప్రాయం తెలుసుకున్నారు. అసలు మద్రాసు ప్రాంతంలో ఈస్టిండియా కార్యకలాపాల గురించి క్షేత్రస్థాయి పరిశీలనలు చెయ్యడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. దానికి నేతృత్వం వహించమని థామస్ మన్రోని అడిగారు. ఆ సరికొత్త హోదాలో 1814లో మళ్లీ భారతదేశానికి మద్రాసుకి ప్రయాణమయ్యాడు. అప్పటికి ఆయన వయసు 53 సంవత్సరాలు. ఈసారి స్కాట్లాండ్ వదలడానికి 3 నెలల ముందే వివాహం చేసుకున్నాడు. భార్యతో సహా 6 నెలలు ఓడలో ప్రయాణించి 1814 సెప్టెంబర్లో రెండోసారి మద్రాసులో అడుగుపెట్టాడు. 7 ఏళ్ల తర్వాత మళ్లీ భారతదేశంలో అడుగుపెట్టడం. ఈసారి పెద్ద హోదాలో వచ్చాడు, పైగా వివాహితుడు. అందుకని అన్ని సౌకర్యాలు కల్పించింది ఈస్టిండియా కంపెనీ. బ్రిటిష్ ప్రభుత్వం తనకు అప్పగించిన విచారణా కార్యకలాపాలని ప్రారంభించాడు. తనకు అలవాటైన ప్రదేశాలు, అలవాటైన ప్రజలు కాబట్టి ఈస్టిండియా కంపెనీ ఎలా పనిచేస్తోంది, ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఆ పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ కార్యకలాపాల్ని కొనసాగించాలా లేదా అనే అంశాల మీద ప్రజాభిప్రాయం, ఇతర వ్యాపార వర్గాల అభిప్రాయాలు తెలుసుకోవడం మొదలుపెట్టాడు మన్రో. ఎప్పట్లాగానే ఏ పని చేపట్టినా అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తాడు కాబట్టి 1815లో కల్నల్గా పదోన్నతి లభించింది. ఈ కమిటీ కార్యక్రమాలు ఇలా కొనసాగుతూ ఉండగా 1817లో 3వ మరాఠా యుద్ధం మొదలయింది. ఈస్టిండియా కంపెనీకి మరాఠా రాజులకి మధ్యన మొదలైన ఆ యుద్ధానికి థామస్ మన్రోకి పిలిపొచ్చింది. భార్యను మద్రాసులోనే ఉంచి తను యుద్ధరంగంలోకి దూకాడు. 1799 తర్వాత అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ యుద్ధ వాతావరణంలోకి వెళ్లాడు. 56 సంవత్సరాల మన్రో మళ్లీ విజృంభించాడు. సంవత్సరం పాటు కొనసాగిన ఆ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీ గెలిచింది. థామస్ మన్రోకి విపరీతమైన ప్రశంసలు లభించాయి. బ్రిటిష్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఏకగ్రీవంగా పొగడ్తలతో పురస్కారాలతో ముంచెత్తారు. ఈ యుద్ధం తర్వాత మన్రో పేరు యూరోప్ అంతటా మారుమోగిపోయింది. చేసే పనిని చిత్తశుద్ధితో చేస్తున్నప్పటికీ మనసులో ఇంకొక వైపు స్వదేశం, కుటుంబ సభ్యులు గుర్తొస్తూనే ఉన్నారు. యుద్ధం ముగిశాక 1818లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తనని మిలిటరీ, సివిల్ బాధ్యతల నుంచి తప్పించమని, స్కాట్లాండ్ వెళ్ళిపోతానని.
ఈసారి అయిష్టంగానే అంగీకరించారు బ్రిటిష్ అధికారులు. 1819 జనవరిలో భార్యతో కలిసి స్కాట్లాండ్ బయలుదేరాడు. ఓడ ఇంకా ప్రయాణంలో ఉండగానే 1819 జనవరి 24న మన్రో భార్య ఓడలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విధంగా 1819 ఏప్రిల్లో భార్య పసిబిడ్డతోటి స్కాట్లాండ్ చేరుకున్న కొద్ది వారాలకే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మళ్లీ కబురొచ్చింది. మేజర్ జనరల్గా ప్రమోషన్ ఇస్తున్నాము, మద్రాసుకి గవర్నర్గా నియమిస్తున్నాము, వెళ్ళండి అని. అంత పెద్ద పదవిని వదులుకోవడం మంచిది కాదని భార్య కూడా సలహా ఇవ్వడంతో వెంటనే అంటే 1819 డిసెంబర్లోనే మళ్లీ భారతదేశానికి ప్రయాణమయ్యాడు మన్రో భార్యతో కలిసి. నెలల పసిబిడ్డని అత్తగారింట్లో వదిలేశారు. 1820 మే నెలలో మద్రాసు గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాడు. 40 సంవత్సరాల క్రిందట ఏ ఊళ్ళో అనామకుడుగా అడుగుపెట్టాడో ఇప్పుడు అదే ఊళ్ళో అత్యున్నత పదవీ హోదాలో హుందాగా అడుగుపెట్టాడు. అయితే ఈసారి గవర్నర్ బాధ్యతలు మరింత బరువైనవి, కీలకమైనవి, క్లిష్టమైనవి. రోజుకి 14 గంటలు పనిచేయాల్సొచ్చేది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూడా 20-30 మంది అధికారులుండేవాళ్లు. రాత్రి 8-9 గంటల వరకు ఎడతెరిపిలేని సమావేశాలు, పర్యటనలు. రాష్ట్రంలో చాలా భాగం పరిచయమున్నదే అవడం వల్ల మరింత సామర్థ్యంతో పనిచేయడానికి వీలయింది. తమిళ భాష కూడా నేర్చుకున్నాడు. ప్రతి రిపోర్టు తనే సొంతంగా రాసేవాడు. తన దగ్గరకొచ్చిన ప్రతి పేపరు తనే స్వయంగా చదివేవాడు. ఎవరైనా ఫిర్యాదు చేయడానికొస్తే తనే సూటిగా వాళ్లతో మాట్లాడేవాడు. 20 ఏళ్ల క్రిందట సీడెడ్ జిల్లాల్లోలాగే ఈసారి తమిళ ప్రాంతంలో కూడా తనదైన ముద్ర వేశాడు. ఈసారి పరిపాలనా విభాగాల్ని ప్రక్షాళన చేసి సమర్థవంతమైన విధానాల్ని ప్రవేశపెట్టాడు. గవర్నర్ అంటే రాష్ట్రానికంతటికీ అధికారి కాబట్టి తను ఇంతకు ముందు సబ్ కలెక్టర్గా పనిచేసిన బారామహల్ ప్రాంతాల్ని, కలెక్టర్గా పనిచేసిన సీడెడ్ జిల్లాల్ని మళ్లీ ఒకసారి పర్యటించి వచ్చాడు. తాను అమలుపరిచిన విధానాలు కొనసాగుతున్నాయా లేదో తెలుసుకున్నాడు. ఇవన్నీ కూడా ఆయన నిబద్ధతకు నిదర్శనాలు. 3 ఏళ్లపాటు అలా తీరికలేని జీవితం గడిపి 1823లో మళ్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. నన్ను ఈ పదవి నుంచి విడుదల చేయండి, మా దేశం వెళ్ళిపోవాలనుంది అని. కాని అలాంటి సమర్థవంతుణ్ణి వదులుకోవడం బ్రిటిష్ అధికారులకు ఇష్టం లేకపోయింది. థామస్ మన్రో విజ్ఞప్తిని అలా తొక్కిపెట్టి ఉంచారు. చాలా నెలలపాటు ఏ విషయం తేల్చలేదు. సరిగ్గా అదే సమయంలో బ్రిటిష్ సైనికులు బర్మా మీదకి దండెత్తడం, సరికొత్త యుద్ధ వాతావరణం నెలకొంది. అలాంటి సమయంలో తన రాజీనామా గురించి అధికారుల్ని ఒత్తిడి చేయడం భావ్యం కాదు అని మన్రో నిగ్రహం పాటించాడు. మళ్లీ యుద్ధం అనగానే బ్రిటిష్ సైన్యాధికారులు మన్రోని సంప్రదించారు. ఆ రోజుల్లో ప్రతి రాష్ట్రంలో గవర్నర్ ఆధ్వర్యంలో కొంత సైన్యం ఉండేది. తన వద్దనున్న సైన్యాన్ని పంపించడంతో పాటు తన గత అనుభవాల దృష్ట్యా సమర్థవంతమైన యుద్ధతంత్రాలను బ్రిటిష్ సైనికాధికారులకు తెలియచేశాడు మన్రో. బర్మా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ మన్రో ఇచ్చిన సలహాలు బాగా ఉపయోగపడ్డాయి. ఈ సేవల్ని గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం మన్రోని అత్యంత ఉన్నత పురస్కారంతోటి గుర్తించింది. ఎన్ని గుర్తింపులొస్తున్నా, ప్రభుత్వం తనని ఎంత ఉన్నతంగా చూసుకుంటున్నా మన్రో మనసు మాత్రం స్వదేశమైన స్కాట్లాండ్ మీదే ఉంది. 1826లో బర్మా యుద్ధం ముగిశాక మళ్లీ ఒకసారి తన రాజీనామా గురించిన ప్రసక్తి తీసుకొచ్చాడు. 1826లో ఆయన రాజీనామాని ఆమోదించి స్కాట్లాండ్కి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. కానీ అతనికి ప్రత్యామ్నాయంగా ఎవరైనా వచ్చేదాకా కొనసాగమని అడిగారు. సరేనన్నాడు మన్రో. ఆ రోజుల్లోనే ఆయనకు మద్రాసులో ఉండగానే రెండో కొడుకు పుట్టాడు. ఆ పసిపిల్లాడు పుట్టుకతోటే అనారోగ్యంతో ఉండడంతో స్థల మార్పిడి అవసరం అని 1826లోనే భార్యను పిల్లాడిని స్కాట్లాండ్కి పంపించేశాడు మన్రో. తన పదవిలోకి కొత్త అధికారి ఎప్పుడొస్తే అప్పుడు తను వెళ్ళిపోవడం అనేది ఆయన ప్రణాళిక. అయితే భార్యాపిల్లల్ని మళ్లీ తను చూడబోను అని అప్పుడు ఆయన అస్సలు అనుకుని ఉండడు. ఏమైందంటే 1827 ఏప్రిల్ 4న మద్రాసుకి కొత్త గవర్నర్గా లూషింగ్టన్ అనే అధికారిని తీసుకొచ్చారు. మన్రో స్కాట్లాండ్ వెళ్లడానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఏ క్షణంనైనా వెళ్లవచ్చు అని బ్రిటిష్ ప్రభుత్వం అనుమతిచ్చింది.
బహుశా మద్రాసు నుంచి అప్పుడే స్కాట్లాండ్ వెళ్ళిపోయి ఉంటే మన్రో క్షేమంగా ఉండేవాడేమో. కాని దేశాన్ని వదిలిపెట్టబోయే ముందు తనకి అత్యంత ప్రీతిపాత్రమైన సీడెడ్ జిల్లాల్ని ఒకసారి చూసి అక్కడ తనతో కలిసి పనిచేసిన వాళ్ల దగ్గర వీడ్కోలు తీసుకోవాలి అనుకున్నాడు. అప్పటికీ కర్నూలు, కడప ప్రాంతాల్లో కలరా వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తోంది. కింది అధికారులు చెప్పారు, ఇలాంటి పరిస్థితుల్లో మీరు అక్కడికెళ్లడం మంచిది కాదు అని. కాని మన్రోకి ఆ ప్రాంతాల పట్ల ఉన్న అభిమానం క్రింది అధికారుల హెచ్చరికల్ని ఖాతరు చెయ్యనివ్వలేదు. కొద్దిమంది పరివారంతో 1827 జులై 4న గుత్తి పట్టణాన్ని చేరుకున్నాడు. అంతకుముందు కడప జిల్లాల గ్రామాల మీదుగా పర్యటిస్తున్నప్పుడు 2 కొండల మధ్య ఒక పెద్ద వెలుగు కనిపించిందని ఒక కథనం ప్రచారంలో ఉంది. అది చూసిన వాళ్లెవరూ 6 నెలలు మించి జీవించరు అని స్థానికుల నమ్మకం. పైగా ఆ వెలుగు ఒక మన్రోకే కనిపించిందట. ఇవన్నీ విశ్వాసానికి సంబంధించిన అంశాలండి. ఆయన గుత్తి చేరుకునేటప్పటికీ ఆయనతో వచ్చిన సిపాయిల్లో కొంతమందికి కలరా సోక్కింది. అప్పుడైనా సరే వెనక్కి వెళ్ళిపోమని చెప్పారు అధికారులు మన్రోని. మరొక 2 ప్రాంతాలు మాత్రం పర్యటించి వెళదాము అని నిర్ణయించుకున్నాడు మన్రో. జులై 5న గుత్తిలో బయలుదేరి జులై 6వ తేదీ ఉదయానికి కర్నూలు జిల్లాలోని పత్తికొండ చేరుకున్నాడు. అక్కడ చేరుకున్న కొద్ది గంటలకే 1827 జులై 6 ఉదయం 9 గంటలకు మన్రోకి కూడా కలరా సోక్కింది. మొదట్లో వ్యాధి లక్షణాలు అంత తీవ్రంగా అనిపించలేదు. డాక్టర్లేవో మందులిచ్చారు. మధ్యాహ్నానికి కాస్త తేరుకున్నట్లే కనిపించాడు. అయితే సాయంకాలానికి పరిస్థితి విషమించింది. రాత్రి 9:30కు అంతిమ క్షణాలు సమీపించాయి. నిశ్శబ్దంగా తెలుగు నేలమీదనే అదృశ్యమైపోయాడు సర్ థామస్ మన్రో. ఏ నేలను, ఏ ప్రజల్ని, ఏ సంస్కృతిని గాఢంగా అభిమానించాడో, ప్రేమించాడో, తన సేవలు అందించాడో ఆ నేలలోనే కలిసిపోవడం విషాదం, యాదృచ్ఛికం. ఆయన భౌతిక కాయాన్ని వెంటనే గుత్తికి తరలించారు. అక్కడ ఆంగ్లేయుల కోసం కేటాయించిన మరుభూమిలో సమాధి చేయబడ్డాడు మన్రో. ఇప్పటికూడా ఆ సమాధి అక్కడే ఉంది. ఆయన మరణం మద్రాసులోని ఉన్నతాధికారుల్ని షాక్కి గురిచేసింది. మద్రాసులో బహిరంగ సంతాప సభ ఏర్పాటు చేశారు. తెలుగువారు, తమిళులు కూడా అశ్రునయనాలతో మన్రోకి శ్రద్ధాంజలి ఘటించారు. పత్తికొండలో మన్రో మరణించిన ప్రదేశంలో తోటలు పెంచమని, అక్కడొక బావి కూడా తవ్వించమని ప్రభుత్వం ఆదేశించింది. గుత్తిలో కూడా ఆయన స్మారకార్థం ఒక సత్రం నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి మన్రో చౌల్ట్రీ అని పేరు పెట్టాలని కూడా నిర్ణయించారు. సీడెడ్ జిల్లాలోని రెవెన్యూ ఆఫీసులన్నిట్లో థామస్ మన్రో నిలువెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మరణించిన 4 ఏళ్లకు 1831 ఏప్రిల్లో ఆయన అవశేషాల్ని గుత్తి నుంచి మద్రాసులోని సెంట్ మేరీస్ చర్చి ఆవరణలోని శ్మశానానికి తరలించి అక్కడ మళ్లీ సమాధి చేశారు. ఛాతీ వరకు ఉన్న మన్రో విగ్రహాన్ని ఆ ప్రదేశంలో ఆయన భార్య ఆవిష్కరించారు. 1839లో మద్రాసులో కూడా అశ్వారూఢుడైన థామస్ మన్రో విగ్రహాన్ని నగరం మధ్యలో ఏర్పాటు చేశారు. థామస్ మన్రో లాంటి సమర్థవంతులైన, అంకితభావం కలిగిన అటు పై అధికారుల్ని, ఇటు క్రింది ప్రజానీకాన్ని ఇద్దర్నీ సంతృప్తిపరచగలిగిన అధికారులు అరుదుగా కనిపిస్తారు ఆ రోజుల్లో. అలాంటి వాళ్లల్లో అగ్రస్థానంలో చూడదగిన వ్యక్తి సర్ థామస్ మన్రో. థామస్ మన్రో భార్య ఆ తర్వాత 23 సంవత్సరాలు జీవించి 1850లో స్కాట్లాండ్లోనే మరణించింది. థామస్ మన్రో పెద్ద కొడుకు సైన్యంలో కెప్టెన్ అయ్యాడు. ఆయన వివాహం చేసుకోలేదు. రెండో అబ్బాయి కూడా సైన్యంలోనే సేవలందించాడు. సమయం, ఆసక్తి, తీరిక ఉన్న శ్రోతలు మన్రో రాసిన ఉత్తరాల, వ్యాసాల పుస్తకాలు చదవండి. ఆనాటి మైసూరు యుద్ధ వాతావరణం కళ్లకు కట్టినట్లుగా ఉంటుంది. ఇంకా మన్రో భారతదేశ జీవితంలోని అనేక ఆసక్తికరమైన ఘట్టాల్ని కూడా ఆ పుస్తకాల్లో చూడొచ్చు. ఇవండి మనకున్న సమయంలో థామస్ మన్రో గురించి నేను సేకరించి మీకు అందించగలిగినన్ని విశేషాలు. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తాను. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి.
ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.